అద్భుతకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. బలురెక్కసి చెట్లలో అలి పద్మము వాలే కనిపించుచుండెను నా ప్రియురాలు. 10,000లో నా అతి సుందరుడై ప్రభువు కనిపించుచుండెను నా ప్రియ యేసు. ధవళవర్ణుడై రత్నవర్ణుడై, ధవళవర్ణుడై రత్నవర్ణుడై బాసిల్లుచుండెను నా ప్రాణవిభుడై, బాసిల్లుచుండెను నా ప్రాణవిభుడై. బలురెక్కసి చెట్లలో అలి పద్మము వాలే. నా ప్రియురాలా అధిక సుందరివి, నీలోన దోషము లేనే లేదు. నా ప్రియురాలా అధిక సుందరివి, నీలోన దోషము లేనే లేదు. నల్లని దానవైన సౌందర్య భరితవు, కలువరి రుధిరమే నిన్ను శుద్ధి చేసెను. నల్లని దానవైన సౌందర్య భరితవు, కలువరి రుధిరమే నిన్ను శుద్ధి చేసెను. నా ఆనందపు ఊటవు నీవే, నా ఆనందపు ఊటవు నీవే. బలురెక్కసి చెట్లలో అలి పద్మము వాలే. నాకు సాక్ష్యం ఉంది, అయ్యగారి గురించి ఒక సాక్ష్యం. పైన దండవారిపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు మాది పొలం రామనేపల్లి దగ్గర 2.5 ఎకరాల స్థలం ఉంది. పొలం ఉంటే మా వాళ్ళు దాన్ని సాగులో లేరు అనమాట. అక్కడ రైతులు సాగులో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేలు దగ్గర బంధువులు అనమాట వాళ్ళు. అది ఎంఐజీ కాలనీకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎకరా 31 లక్షలతో తీసుకుంటున్నారు. అప్పటికి మాకు దాదాపు 76 లక్షలు 78 లక్షలు వస్తుంది. సరే మేము పోతే మా సడ్డు కూడా పోయినాడు అడిగి, వాళ్ళని అడిగే పోతే పిల్లలతో పోయినారు, మేము ఒక్కనే పోలేదు. మీకు దిక్కుని సార్లు చెప్పుకోకపోండి మేమేమని చెప్పారు వాళ్ళు. సాగులో మేమున్నాము, డీపారం ఆల్రెడీకి మీ మామ మాకు అమ్మేసినాడు. ఆన్లైన్ ఒకటి మీది ఉంది, మీ మా కడప అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువులు వాళ్ళు ఇంట్లో చేసుకున్నట్టు పిల్లలు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, మీ దిక్కుని సార్లు చెప్పుకోపడినారు. సర్లే అని చెప్పేసి బాధతో వచ్చిన ఆ రోజుకి ఎక్కడ దండవారిపల్లికి వచ్చిన. వచ్చి ప్రార్థన అయింది, పాటలు బాగా పాడినాము, మరి వాక్యం బాగా విన్నాము. లాస్ట్లో ఓ మాట సార్తో మాట చెప్పుదామని చెప్పేసి, సార్ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. చెప్పండి అండి. ఎంత నిమిత్తం అంటే, భూమి ఇట్లా పెద్దల చేతిలో ఉంది, వాళ్ళు అడిగితే నీకు దిక్కుని సార్ చెప్పుకోమంటున్నారంటే ఆయన ప్రార్థన చేశారు. సునీత వర్ధన్ గారు ప్రార్థన చేసి ఆ భూమి వాళ్ళకు పోదు. కొట్టండి, చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మీకే చెందుతుంది, ఆ డబ్బులు కూడా మీకే వస్తాయి, అంతే కదా. కానీ నేను మళ్ళీ వచ్చిన తర్వాత నాకు సాక్షి నువ్వు చెబుతావు దేవుడు చేసిన మేలు గురించి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే వాళ్ళతో మాట్లాడినాం. సరే మా దగ్గర డీపారం లేదు, ఎంఆర్ఓ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఎంఆర్ఓ వచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే అకౌంట్ బుక్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేద్దాము, డబ్బులు వచ్చిన తర్వాత శరీరార్థం తీసుకుంటామని చెప్పారు. జాయింట్ అకౌంట్ అనమాట. ఈ ఆర్డీఓ ఎంఆర్ఓ చూసి ఆ బుక్ని చూసి ఫస్ట్ పక్కకి ఇదేసినారు. ఆ ఎస్సీ వాళ్ళు ఎవరో ఒకటి దొరకపండి, ఇక్కడ భూమి వాళ్ళ పేరు మీద ఉంది, ఆన్లైన్ వారి పేరు మీద ఉంది, వాళ్ళ అకౌంటే కావాలా, ఈ డబ్బు వాళ్ళకే చెందాలా. హల్లెలూయా, కొట్టి చప్పట్లు కొట్టాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పలికించిన మాట, దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఎప్పటికీ అది నిరర్ధము కాదు కాదు కాదు, అది జరగవలసిందేమో. ఎందుకంటే అబద్ధం మాటకు ఆయన నరపుత్రుడు కాదు. అయ్యగారు విశ్వసించారు. మరి ఆ దండువారిపల్లిలో జరిగినప్పుడు చాలా ఏమంటారు నిరుత్సాహంలో ఉన్నారు. నిజం చెప్పాలంటే చాలా బాధలో, నిరుత్సాహంలో, ఇంకా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నాతో చెప్పినప్పుడు ప్రార్థన చేసాం. ప్రార్థనకు శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. అమ్మాన్
ప్రార్థనలో శక్తి ఉంది. మనం అనుకోవచ్చు, అబ్బా మన మాట ఊరింటారు, లోకంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. యేసయ్య నీతో ఉంటే నీకంటే పెద్దోడు లేడు, గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్ యేసయ్య అబిడ జీవితంలో అద్భుత కార్యం జరిగించాడు. మరి సమస్తం బాగాలనుకున్నారు, అయితే పూర్తిగా మరి ఆ స్థలం యొక్క డబ్బులంతా కూడా ఈ బిడ్డ అకౌంట్లోనే వచ్చేలాగున దేవుడు చేసిన విధానానికి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున కొడదాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆశ్చర్యకరమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీ అందరి మిత్తమై మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీలో అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్లను సాక్ష్యరూపంగా పంచుకుంటున్నారు. చాలా సంతోషం. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఇంకా మీ జీవితాల్లో ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నంబర్కు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోన్ చేసినట్లయితే స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు నేను మీతో ప్రార్థన గురించి పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేసినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం. మనం చాలా సంతోషంగా ఉండటమే కాదు కానీ మన ఆనందాన్ని ఇతరులతో పంచుకునే వారంగా ఉంటాం. సాక్ష్యరీతిగానో లేదంటే ప్రార్థనా కూడిక ద్వారానో స్తుతి కూడిక ద్వారానో ఇతరులతో మన ఆనందాన్ని మనము పంచుకునే వారంగా ఉంటాం. అయితే కొంతమందికి ఇటువంటి అనుభవం లేదు. ఎందుకు అంటే వారు ప్రార్థించట్లేదు కాబట్టి, వారు ప్రార్థన చేయని స్థితిలో ఉన్నారు, దేవునిని అడగని స్థితిలో ఉన్నారు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఈరోజు నీవు దేవుణ్ణి అడుగుతున్నావా? నీ అవసరత ఏదైనా సరే నీవు దేవుని సన్నిధానంలో నీవు తెలియపరుస్తున్నావా? దేవుని పాదాల చెంత నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ఎప్పుడైతే నీవు దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు నీ మొర ఆలకిస్తాడు. చాలామంది ప్రార్థన చేయని స్థితిలో ఉన్నారు. చూడండి, ఈరోజు నువ్వు టిఫిన్ చేయలేదనుకో, కనీసం 4-5 సార్లనే చెబుతావు, ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్ తినలేదు, టిఫిన్ చేయలేదని. అదే ప్రార్థన చేయలేదనుకో, చెబుతావా? ఒకసారని చెబుతావా? ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, అమ్మ మర్చిపోయినాయి, ప్రార్థన చేయలేదని చెబుతావా? చెప్పవు. చూడండి, నువ్వు తిండి తినకపోతే, ఆహారం తినకపోతే నీరసించిపోతావు. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకపోతే నీవు నీరసించిపోయేవాడుగా ఉంటావు. కాబట్టి నీవు ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర నుంచి నీ ప్రార్థనకు జవాబు పొందుకునేదానంగా ఉండాలి. ఈరోజు యోసేపు కళ దేవుడు నెరవేర్చాడు అని మనం అనుకుంటున్నాం, కానీ యోసేపును కరువుకి ఒక జవాబుగా దేవుడు నిలబెట్టినట్లు మనం చూస్తాం. యోసేపు జవాబుగా ఉండటానికి తను తాను సిద్ధపరచుకున్నాడు. ఏ రీతిగా సిద్ధపరచుకున్నాడంటే దేవుని చిత్తానుసారం నడుచుకున్నాడు. ఏంటి దేవుని చిత్తానుసారం నడుచుకోవటం అంటే ఓర్పు కలిగి ఉన్నాడు, ఓరిమి కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఏమిటి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం అంటే పోతీఫర్ భార్య నాతో రా, శయనించు, పాపం చేద్దాం అని ఇండీసెంట్ ప్రపోజల్ యోసేపుకు చేసినప్పటికీ యోసేపు ఏం చేశాడంటే చూడండి, ఆదికాండం 39:12 ఏమని రాబడింది చూడండి. అప్పుడామె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయెను. ఏం చేశాడంట? ఆమె అతని వస్త్రం పెట్టుకొని కమాన్ నాతో శయనించు అని ఒక ఇండీసెంట్ ప్రపోజల్ చేసినప్పటికీ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దేవునికి విరోధంగా నేను పాపము చేయనని పారిపోయినట్లు మనం చూస్తాం. ఏంటి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 చూడండి, ఏమని రాయబడిందో. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం అంటే జారత్వమునకు దూరంగా ఉండటం, పరిశుద్ధంగా జీవించటం. యోసేపు జారత్వానికి దూరంగా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి యోసేపును ఒక జవాబుగా దేవుడు నిలబెట్టినట్లు మనం చూస్తాం. అనేకులను రక్షించటానికి, అనేకులను కరువు నుంచి తప్పించటానికి యోసేపును దేవుడు ఒక జవాబుగా పెట్టినట్లు మనం చూస్తాం. ఈరోజు
నీవు కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేయటమే కాదు, నిన్ను అనేక సమస్యలకు జవాబుగా నిలబెడతాడన్నా. దేవుడు అట్టి గొప్ప ధన్యత నీకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయటం అంటే ఏమిటి అని మీరు చూసినట్లయితే, తప్పు చేయలేదు, అయితే పోతిఫర్ భార్య అపనిందలు వేసింది, చెరసాలలో వేయించింది. అయ్యో, నేను చేయని తప్పకి చెరసాలకు వచ్చానే, నేను ఇంక మీదట ఎవరికి కూడా మంచి చేయకూడదు, నేను మంచిగా ఉండటానికి వీల్లేదు, చెడు చేయాలి, నేను తప్పు చేయాలి, పాపం చేయాలి, వారి మీద కసి తీర్చుకోవాలి, వారు నన్ను అన్యాయంగా చెరసాలలో వేశారు కాబట్టి ఎట్లయినా వారి మీద నేను పగను తీర్చుకోవాలని ఒక క్రూర హృదయంతో యోసేపు లేడు, కానీ చాలా మంచి హృదయం కలిగి ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు చూడండి, మీరు చూసినట్లయితే ఆదికాండం 40 వచనాల వరకు చూస్తే ఏం చేస్తున్నాడు చూడండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కలిసి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. చూడండి, యోసేపు ఏమంటున్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఆ ఇరువురు కలగన్నారు. వారికి కలభావం చెప్పడానికి యోసేపు గారు సిద్ధపడినట్లు మనం చూస్తాం. హీఈస్ డూయింగ్ గుడ్. యుక్తంగా యోసేపు గారు నడుచుకుంటున్నట్లు మనం చూస్తాం. ఈరోజు ఏమిటి దేవుని చిత్తం అని మీరు చూసినట్లయితే 1 పేతురు 2:15 వచనం చూడండి, ఏమని రాయబడిందో. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మూయుట దేవుని చిత్తము. ఏమిటి దేవుని చిత్తం అంటే, మీరు యుక్త ప్రవర్తన గలవారై నడుచుకోవటం దేవుని చిత్తం. డూయింగ్ గుడ్, నీవు యుక్తంగా నడుచుకోవటము దేవుని చిత్తము. యోసేపు గారు యుక్తంగా నడుచుకున్నాడు. మరి అతనే కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఇతరులకు సహాయం చేస్తున్నాడు. ఆ ఇద్దరికి కళ యొక్క భావము తెలియపరిచినట్లు మనం చూస్తాం. యోసేపు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడో, దేవుడు యోసేపు కనిన కలను నెరవేర్చడమే కాదు కానీ యోసేపుని ఒక జవాబుగా పెట్టినట్లు మనం చూస్తాం. దేనికి జవాబుగా నిలిపాడు? కరువుకి జవాబుగా నిలబెట్టాడు. ముందుగానే కరువు రాకముందే యోసేపును ఆ ప్రాంతానికి దేవుడు పంపించినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు నా ప్రార్థనకు జవాబు దయచే అని కాదు నువ్వు కోరుకోవాల్సిన, ప్రభా నన్నే ఒక జవాబుగా నిలబెట్టు ప్రభా. ఈరోజు నువ్వు ఇతరుల సమస్యకు జవాబుగా నిలబడాలంటే నీవు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవుని సంగతులను మరి తెలుసుకొని నడుచుకునేవాడవగా ఉండాలి. కానీ మనుషుల సంగతులు చొప్పున, మనుషుల ఆలోచన చొప్పున కాదు. ఈరోజు నీవు దేవుని ఆలోచన చొప్పున నడుచుకుంటున్నావో లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. ఒకవేళ యోసేపు గారు మరి పాపం చేసి తప్పిపోయి ఉంటే, యోసేపు గారు కరువు నుంచి ఇశ్రాయేలీయులను కానీ ఐగుప్తు వారిని కానీ తప్పించేవాడు కాదేమో, వేరొకరిని దేవుడు ఎన్నుకునేవాడు. అయితే యోసేపు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి యోసేపును ఒక జవాబుగా దేవుడు నిలబెట్టినట్లు మనం చూస్తాం. ఏ రీతిగా నిలబెట్టాడంటే, అన్ని చోట్ల కరువు ఉంది కానీ ఐగుప్తులో కరువు లేదంట. దేన్ని బట్టి కరువు లేదు? మీరు చూసినట్లయితే ఆదికాండం 41:54 వచనంలో ఏమన్నా రాయబడింది చూడండి. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను, కానీ ఐగుప్తు దేశం అంతంతటను ఆహారం ఉండెను. చూడండి, 7 సంవత్సరములు కరువు వచ్చినప్పటికీ ఐగుప్తు దేశం అంతా కూడా ఆహారం ఉంది. ఎందుకంటే మరి సమృద్ధిగా ఉన్న రోజుల్లో ఏం చేశాడు యోసేపు? కొట్లలో ధాన్యాన్ని దాచిపెట్టినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు ప్రార్థనకు జవాబు దయచేయాలని కాదు, నీవే ఒక జవాబుగా ఉండాలని కోరుకోవాలి. యోసేపు అనేక మందిని
మరి రక్షించాడు. అనేక మంది కరువు బారిన పడి చనిపోకుండా యోసేపు గారు కాపాడినట్లు మనం చూస్తాం. మీరు చూసినట్లయితే యోసేపు ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూడండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. దేవుడు ముందుగానే యోసేపును ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? కరువుకి ఒక జవాబుగా యోసేపును మరి నిలబెట్టుకోవటానికి ముందుగానే యోసేపును దేవుడు ఎంచుకున్నట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు కూడా ఒక సమాధానంగా ఉండాలి, ఒక జవాబుగా ఉండాలి. ఇతరుల సమస్యకు, ప్రపంచానికి ఒక జవాబుగా ఉండాలి. కానీ ఎంతసేపు ప్రభువా నాకు అది కావాలి, నాకు ఈ లోటు ఉంది, నాకు ఆ కరువు ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ. మంచిదే ప్రార్థన చేయటం మంచిదే, ప్రార్థనకు జవాబు పొందుకోవటం మంచిదే. బట్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ అన్ ఆన్సర్ ఫర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజు నీవు జవాబుగా ఉండాలని కోరుకుంటున్నావా, లేదంటే నీ సమస్యలకు జవాబు వస్తే చాలు అని కోరుకుంటున్నావా? పరీక్షించుకో, పరిశీలించుకో. ఇంకో సందర్భంలో కూడా మనం చూస్తాం, కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతని కుటుంబం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఏం బయలుపరిచాడు చూడండి. మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-4 వచనాలు ఏమని రాయబడింది చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే మరి కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు మరి దూత దర్శనం ద్వారా కొర్నేలితో మాట్లాడినట్లు మనం చూస్తాం. కొర్నేలి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు దయచేశాడు. ఏ రీతిగా జవాబు దయచేశాడంటే, అయా పలానా ప్రాంతంలో చర్మకారుని ఇంట్లో మరి పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ పేతురు అనే వ్యక్తిని పిలిపించు, ఆయన నీకు జవాబు దయచేస్తాడు, నా గురించిన సంగతులను తెలియపరుస్తాడని కొర్నేలి గారి ప్రార్థనకు మరి దేవుడు జవాబు దయచేసినట్లు మనం చూస్తాం. అయితే అదే సమయంలో పేతురు గారు కూడా ఒక దర్శనాన్ని చూశారంట. ఎటువంటి దర్శనాన్ని చూశారు? మీరు చూసినట్లయితే అక్కడే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2 మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే మరి పేతురు గారు కూడా ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో మరి ఒక పాత్ర ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఆ పాత్రలో మరి ప్రాకు పురుగులు, మరి చతుష్పాద జంతువులు ఉంచబడ్డాయి. దేవుడు వాటిని చంపుకొని తినమన్నాడు. అయితే పేతురు గారు ఏమన్నాడు? అయ్యా, నీవు నిషేధించింది నేను తిన్నా అంటే దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నా కదా, నువ్వు తిను, ఏది కూడా నిషిద్ధమైంది కాదు అని బయలుపరిచినట్లు మనం చూస్తాం. ఆ రీతిగా 3 మారు జరిగిందంట. చూడండి, ఈ దర్శనం యొక్క ఆన్సర్ దేవుడు పేతురు గారికి తెలియపరిచాడు. కానీ పేతురు గారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అతని దర్శనానికి ఏంటి జవాబు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, దర్శనం చూశాడు. అయితే దేవుడు ఇచ్చిన దర్శనానికి ఏంటి జవాబు, ఏంటి ఆన్సర్ ఏంటి అని
అర్థం కాని స్థితిలో ఉన్నాడంటే మీరు చూస్తే అక్కడే 17వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎట్టు తోచకయుండగా కొర్నేలు పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. చూడండి, పేతురు గారు దర్శనాన్ని చూసాడైతే ఈ దర్శనం యొక్క జవాబు ఏంటి అని అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారంట పేతురు గారి దగ్గరికి? కొర్నేలి పంపించిన మనుషులు పేతురు గారి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. మీరు చూస్తే పేతురు గారేమో దర్శనం యొక్క జవాబు ఏంటని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? పేతురుని ఒక జవాబుగా పెట్టినట్లు మనం చూస్తాం. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. Peter was waiting for an answer for his vision, but God made him an answer for the prayers of Cornelius. కొర్నేలి యొక్క ప్రార్థనకి పేతుర్ని దేవుడు జవాబుగా నిలబెట్టినట్లు మనం చూస్తాం. వెంటనే పేతురు గారు మరి దేవుని మాటకు లోబడి కొర్నేలి పంపించిన మనుషులతో మరి కొర్నేలి ప్రదేశానికి వెళ్ళాడు. వెంటనే ఒక గొప్ప మాటను కూడా పేతురు గారు పలికారు. ఏమని పలికాడు? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. అప్పటి వరకు యూదులకు మాత్రమే మరి సువార్తను బోధించిన పేతురు గారు సమస్త జనులకు, అన్యజనులకు కూడా సువార్తను బోధించినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలియపరిచినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే పేతురు గారు ఒక ఆన్సర్గా కొర్నేలి ప్రాంతానికి వెళ్ళాడో, పేతురు గారు ఎప్పుడైతే కొర్నేలి ప్రాంతానికి వెళ్ళి బోధించటము ప్రారంభించాడో ఏం జరిగింది చూడండి. అక్కడ మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి 46 వచనాల వరకు ఏమైనా రాయబడింది చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలలో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చూడండి, మీరు చూసినట్లయితే పేతురు గారు బోధించినప్పుడు అన్యజనులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు మనం చూస్తాం. చూడండి, గాడ్ మేడ్ పీటర్ యాజ్ అన్ ఆన్సర్ టు మెనీ పీపుల్. పీటర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ మేడ్ హిమ్ అన్ ఆన్సర్. ఆమేన్. ఈరోజు నీవు కూడా దేవుని యొద్ద నుంచి నీ ప్రార్థనకు జవాబు కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, అయితే దేవుడు నిన్నే ఒక జవాబుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావో, నువ్వెప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే మనుషుల తలంపుల ప్రకారం కాకుండా దేవుని తలంపుల ప్రకారము నడుచుకొని నువ్వెప్పుడైతే దేవుని చిత్తానుసారము నడుచుకుంటావో, దేవుడు నిన్నే ఒక జవాబుగా నిలబెడతాడు. ఈ లోకానికి, ఈ లోకంలో ఉండే సమస్యలకు, అనేకుల సమస్యలకు నిన్నే ఒక జవాబుగా నిలబెడతాడు. నువ్వు జవాబు కొరకు ఎదురు చూడటం కాదు, యూ విల్ బి అన్ ఆన్సర్ టు మెనీ పీపుల్. ఆమేన్. ఈరోజు నీవు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అత్యున్నత స్థానంలోనికి, నీ ఆత్మీయ స్థితిలో అటువంటి అత్యున్నత స్థానంలోనికి నీవు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపును దేవుడు ఒక సమాధానంగా, ఒక జవాబుగా నిలబెట్టాడు. పేతురు గారిని దేవుడు ఒక జవాబుగా నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒక జవాబుగా నిలబెడతాడు. నీవు దేవుని చిత్తానుసారం నడుచుకుంటున్నట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు ఓర్పుతో జీవించినట్లయితే, నీవు జారత్వానికి దూరంగా, పాపానికి దూరంగా జీవించినట్లయితే, నీవు యుక్త ప్రవక్తన కలిగి ఇతరులకు మేలు చేసినట్లయితే, దేవుడు నిన్ను కూడా ఒక జవాబుగా నిలబెడతాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, నాయన మీరు ప్రార్థనకు జవాబు దయచేయటమే కాదు నాయన,
మమ్మల్ని నాయన ఇతరుల సమస్యకు ఒక జవాబుగా నిలబెట్టే దేవుడిగా ఉన్నావు కదా నాయన ప్రభా. మరి ఆ రీతిగా మేము నాయన జవాబుగా ఉండాలంటే నీ చిత్తానుసారం నాయన మేము నడుచుకోవాలి ప్రభా. నీ చిత్త ప్రకారం నాయన మేము జీవించాలి నాయన. నీ సంగతులు, దేవుని సంగతులను ఎరిగి నాయన ప్రభా, మరి దేవుని సంగతులను నాయన నెరవేర్చే వారంగా నాయన మేము ఉండాలి ప్రభా. మీరే నాయన మా కట్టి కృపను దయచేయండి. ఈ వాక్యాన్ని నాయన మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వాక్యానుసారం నాయన జీవించే కృప దయచేయి ప్రభా. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ప్రభా, ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, ఎటువంటి బాధల్లో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు నాయన నాకైతే తెలియదు. అయితే సమస్త మెరిగిన దేవుడు నీవు కదా నాయన ప్రభా. తండ్రి ఈ క్షణమే ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన నీ దీవెనల వర్షాన్ని ప్రభా రిలీజ్ చేస్తున్నాం ప్రభా నాయన. క్రీస్తు యేసు మహదేశ్వరులో ప్రతి ఒక్క బిడ అవసరత తీర్చబడును గాక నాయన ప్రభా. తండ్రి మీరే ప్రతి ఒక్క బిడ అవసరతను తీర్చండి నాయన. రోగ్యం ఉన్నట్లయితే స్వస్థత దయచేయి, అప్పుల్లో ఉన్నట్లయితే సమృద్ధి దయచేయి నాయన. సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే శాంతిని అనుగ్రహించండి నాయన. అపజయభారంతో ఉన్నట్లయితే విజయాన్ని అనుగ్రహించండి. రక్షణ లేని స్థితిలో ఉన్నట్లయితే రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన. నీ ఆత్మను పొందుకొని స్థితిలో ఉన్నట్లయితే నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా జయ జీవితం అనుగ్రహించండి. సాతాను పైన, దుష్టుడి పైన, లోకం పైన నాయన ప్రభా బిడ్డలకు నాయన విజయాన్ని అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నిత్య సంతోషము, సమాధానము, సర్వ సమృద్ధిని దయచేసి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు సామెతల గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, పశుప్రాయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, పశుప్రాయుడు ఎవరు? రెండవ ప్రశ్న, గర్వం వలన ఏమి పుట్టును? ప్రశ్న మరొకసారి, గర్వం వలన ఏమి పుట్టును? మూడవ ప్రశ్న, మరణమును స్నేహించు వారెవరు? ప్రశ్న మరొకసారి, మరణంను స్నేహించు వారెవరు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. విజేతకు బహుమతి ఇవ్వబడును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు జ్ఞానము, సామెతలు 31:26. రెండవ ప్రశ్నకు జవాబు జ్ఞానము, సామెతలు 1:29. మూడో ప్రశ్నకు జవాబు కోపచిత్తునితో, సామెతలు 22:24. మరి యొక్క సమాధానం రాజులను నశింపచేయు స్త్రీలతో, సామెతలు 31:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ముఖ్య గమనిక, ఎల్ షదాయ్ చర్చ్ హైదరాబాద్ ఆరాధన జరుగు స్థలం మరియు సమయం మార్చటం జరిగింది. గమనించగలరు. ఎల్ షదాయ్ చర్చ్ హైదరాబాద్ ఆరాధన జరుగు స్థలం ఆరాధన ప్రేయర్ హాల్, ఫ్లాట్ నెంబర్ 306, 3rd floor, ఈడెన్ స్క్వేర్, వాసవి మాల్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఆరాధన జరుగు సమయం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మీ ప్రార్థనా అవసరతలకై మరియు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయదలిచిన వారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. 924-676-4334, 7799-809191.